మునక్కాయతో మసాలా ఎలా చేయాలో చూద్దాం. మునక్కాయని, ఆనియన్స్‌ని, టమాటాస్‌ని ముందే కట్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, ఆ కడాయిలోకి కనిపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ వేసుకొని, డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసేసేయండి. తర్వాత ఇంకో కడాయిలోకి ఆయిల్ వేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేసేయండి. తర్వాత కట్ చేసుకున్న మునక్కాయని కూడా అందులోకే వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. స్మెల్ బాగుంటుంది, ఇంకా ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. తర్వాత కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించేయండి. తర్వాత అప్పుడే కట్ చేసుకున్న టమాటాస్ని, ఇంకా కారం, ధనియాల పొడి, పసుపుని వేసి ఫ్రై చేయండి. మనం ముందే పేస్ట్ చేసుకున్న ఈ మసాలాని దాంట్లోకి వేసి వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఫ్రై చేసేయండి. ఇంకా సరిపడినంత వాటర్ వేసుకొని ఉడకపెట్టుకుంటే మనకి కూర రెడీ అయినట్టే. నచ్చితే లైక్ చేయండి.